సార్ అది పరిస్థితి. మరి మీరేమో 9వ తారీఖు బెంగాల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చెప్పారు. ఆ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. లేటెస్ట్ సువేందు అధికారే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా? నిన్న ఒక లేడీ పేరు కూడా వినపడింది. ఆ, మరి నేను అనుకున్నాను మమతా బెనర్జీ లేడీ కాబట్టి ఆ రీప్లేస్మెంట్ ఒక ఉమ్మని పెడతారేమో అన్న ఐడియా ఏమైనా ఉందేమో అనుకున్నాను. ఆవిడ పేరు కూడా ఉంది. సార్ దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా? రెండు మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణల మీద మీ మీ అబ్జర్వేషన్, రియాక్షన్. సత్యమూర్తి గారు నమస్తే సార్. మీ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా మనం ఎన్నికల్లో అక్రమాలు జరిగితే కోర్టుకు వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది. 1971లో డైరెక్ట్గా ఇందిరాగాంధీ మీద అధికార దుర్వినియోగం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని అప్పుడు ఇందిరాగాంధీ గారి చేతిలో ఓడిపోయినటువంటి రాజనారాయణ అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళాడు. పెడితే అలహాబాద్ హైకోర్టు 1975లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో నిలబడడానికి అనర్హురాలు అని. అయితే ఆవిడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి తర్వాత ఆ పదవీ కాలాన్ని పెంచి, లోక్సభ పదవీ కాలాన్ని పెంచి చేశారు. సరే, అది వేరే సంగతి. అంత ఇందిరాగాంధీ గారు కూడా 1977లో ఓడిపోతే చాలా హుందాగా ఆవిడ పదవి నుంచి దిగిపోయారు తప్ప నేనే ఉంటాను, నేనే ప్రధానమంత్రిగా అనలా. అంత డిక్టేటర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా అలా బిహేవ్ చేయలే. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, అక్కడ అరాజకాలు జరిగిన మాట వాస్తవం. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, కరప్షన్ ఉంది, ఇలా అనేక రకాలు. ఎందుకంటే మనం చూసాం 2021 ఎన్నికల తర్వాత ఎటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగిందో మనం చూసాం. కొన్ని వేల మందిని వాళ్ళు అనేక రకాలుగా హింసించి చంపేసి, అలాగే మనకి సందేశ్ కెళ్ళి అనేటువంటి ఒక సంఘటన తెలుసు మనకి, అలాగే ఆర్జీ గారి హాస్పిటల్ సంఘటన, ఇవన్నీ కూడా ప్రజల్లో ఎంత వ్యతిరేకత లేకపోతే 93% ఓటింగ్ అయ్యి ప్రభుత్వాన్ని గద్దె దించారు. మీరు ఆలోచించండి. బీజేపీకి ఊహించిన రీతిలో అధికారాన్ని కట్టబెట్టారు. ఇదంతా కూడా ఆవిడ రియలైజ్ కాకుండా ఇది తన ఒక వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క పదవీ కాంక్షతోటి ఆ రకంగా బిహేవ్ చేస్తుంది. సరే, ఆవిడ ఎవరు అలా రిజైన్ చేయకపోయినా, ఒకవేళ ఎవరు వాళ్ళని సమర్థించినా, తులసిరెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ సమర్థించదు, ఇంకా తెలియదు, క్లారిటీ లేదన్నారు. ఒకవేళ ఇలా కనుక ఆవిడ దిక్కుండా ఉండడానికి సమర్థించారని చెప్పి ఆ సోరేన్ గారు కాదు ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప వాళ్ళు సాధించగలిగేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇందాక ఆర్టికల్ 3 ప్రభుత్వం దగ్గర ఇటువంటి వాటికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి. గవర్నర్ పాలన పెడతారు, మొత్తం అసెంబ్లీని వాళ్ళు మళ్ళా సమావేశపరిచి కొత్త నాయకుడిని ఎన్నుకోమంటారు, మెజార్టీ ప్రూవ్ చేసుకోమంటారు. ఇవన్నీ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఒక తెలివి తక్కువగా చేస్తుంది తప్ప దానివల్ల పెద్ద ప్రమాదం అయితే ఒకే ఒక ప్రమాదం ఏంటంటే, ఆవిడ అనుచరులను రెచ్చగొట్టి వైలెన్స్ చేయించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది చనిపోయేటువంటి అవకాశం కూడా రావచ్చు. ఇటువంటి అరాచకాన్ని సృష్టించడానికి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ బలగాలు ఎక్కువ వచ్చాయంటున్నారు ఆవిడ. ఎందుకు వచ్చాయి? మీకు కిందటి ఎన్నికల్లో మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కువ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చాయి. అలాగే ఆవిడ ఆరోపణలు చేశారు, ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ని బయట వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఎప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ని బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తారు కానీ నీ సొంత రాష్ట్రంలో వాళ్ళని పెట్టరు. ఏ ఎన్నికల్లో అయినా కూడా అది వాళ్ళు ఇంటర్మీడియట్ పీపుల్ని పెడతారు కానీ ఓన్ పీపుల్ని ఎక్కడ పెట్టరు కదా. కాబట్టి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆవిడ చేయడం ఆవిడకున్నటువంటి ఒక ఓటమిని తట్టుకోలేనటువంటి ఒక లక్షణానికి నిదర్శనంగా అనుకుంటూ, దీని ఒక ప్రశ్న అడిగారు కృష్ణాంజనేయులు గారిని, ఇదివరకు ఎక్కడైనా జరిగాయా ఇలాంటి సంఘటనలు అంటే, మన దేశంలో అయితే ఎక్కడ జరిగినట్టుగా నాకైతే గుర్తులేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలను మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు 2011లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజున ఇలాంటి ఆరోపణలే చేసింది ఈవిడ మీద, ఈవిడ రిగ్గింగ్ చేసిందని, హింస చేసిందని చెప్పి. కృష్ణాంజనేయులు గారికి గుర్తుంటే ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ అంత గొడవ చేసి కూడా బుద్ధదేవ్ భట్టాచార్య గారు చాలా హుందాగా ఆయన ఎలక్షన్ అయిపోయాక ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ముందు ఇలాంటి ఆరోపణలు చేశారు చాలా. ఎందుకంటే ఆవిడ ఆ రకంగా బెదిరించారు, అలాగే రిగ్గింగ్ చేశారు, ఇలా రకరకాల ఆలోచనలు చేసినా కూడా ఆయన హుందాగా పదవిని అప్పచెప్పి దిగిపోయారు. కాబట్టి ఏంటంటే అంటే సేమ్ ఏదైతే అప్పుడు సిపిఎం వాళ్ళు చేశారు, ఇప్పుడు అటువంటి ఆరోపణలే. మీరు కనుక వెనక్కి వెళ్ళి మనం
చూస్తే చరిత్ర చూస్తే అటువంటి ఆరోపణలు ఇవాళ చేస్తుంది ఈవిడ. ఒకప్పుడు అంటే మనం మనం తాజాగా జరిగింది చెప్తా మీకు. ట్రంప్ 2020 సంవత్సరంలో ఓడిపోయి నేను ఓడిపోలేదు, రిగ్గింగ్ తోటి నన్ను చేశారని చెప్పి నేను దిగును అని చెప్పాడు. అలాగే ఒక క్యాపిటల్ టవర్స్ వాళ్ళ మీద దాడి చేసి, క్యాపిటల్ హిల్ అల్లర్లు అంటారు కదా, వాటి చేసి అరగొండ హింసకు పాల్పడ్డవాడు కూడా చివరికి వివేకం తెచ్చుకుని వెనక్కి తగ్గి మళ్ళా అధ్యక్షుడు అయ్యాడు. సత్యమూర్తి గారు, మీరు భలే ఇన్సిడెంట్ గుర్తు చేశారు. నిజంగానే హూలిగనిజం అంటారు, ఆ హూలిగనిజం చూసాం. ఇది అటువంటి అమెరికాలో ఎక్కువ ఇది శ్వేత సౌధం మీద కూడా ఈ రకంగా జరుగుతుందా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి దానికి ట్రంప్ కూడా తెగబడ్డాడు. కాబట్టి సరే, ఈసారి రెండోసారి వాళ్ళు ఎన్నుకోవడం మరి వాళ్ళు చేసుకున్న దురదృష్టం. దాని నుంచి దూరంగా జరిగి కొంత కంట్రోల్ చేసి మొత్తానికి మళ్ళా అధ్యక్షుడు అయ్యాడు కదా. రేపు పొద్దున్న మమతా బెనర్జీ గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు. ఆవిడ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్తే చేయొచ్చు. కానీ ఆవిడ ఈ రకంగా చేయడం అనేటువంటిది అప్రజాస్వామికం. దానికి కూటమి కానీ ఎవరు చేసినా, ఎవరు మద్దతు తెలిపినా కూడా వాళ్ళంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప జరగదు. ఇంతకుముందు చేశారు. ఇప్పుడు మీకు బ్రెజిల్లో కూడా ఆ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సనారో అనేటువంటి అతను ఇలాగే నేను ఓడిపోలేదని చెప్పి గొడవ చేస్తే అలా వాళ్ళు అక్కడ మొత్తం విదేశాల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది, ఖచ్చితంగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. ఇట్లాగే గ్యాంబియాలో ఒకసారి జరిగింది, అలాగే ఐవరీ కోస్ట్ లో కూడా జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళెవరు కూడా తిరిగి మళ్ళా సామాన్య జీవనంలోకి, రాజకీయ జీవనంలోకి వచ్చినట్టు దాఖలాలు అయితే ఏం లేవండి. రైట్. ఈవిడ రాజకీయ జీవితానికి సమాధి కట్టుకుంటే మనం ఏం చేయలేము. రైట్.